ఎందుకమ్మా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చెప్తావు? మా భవ్య అడిగిన ఈ మాట నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. తను ఎప్పట్లానే ఈ మాట అంది, కానీ నేను ఎప్పట్లా నీకు వినిపించాలి అని అలా అరిచి చెప్పాను అని మాత్రం అనలేదు. ఈసారి రియాక్ట్ అయ్యే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించాను. నిజమే కదా, నేనెందుకు ప్రతి విషయాన్ని పెద్దదిగా చెప్తున్నాను అని. అంతే, నాలో నాకే తెలియని ఒక కోణం నాకు కనిపించింది. ఎక్కడ మన మాటలో అవతల వాళ్ళు వినరో, మనల్ని ఎక్కడ లెక్క చేయరేమో అని భయం. ఆ భయంతోనే మనం అరుస్తాం, గోల చేస్తాం. నిజానికి ఇది ఒక్క రోజులో జరగలేదు. చాలాసార్లు చెప్పి చెప్పి వాళ్ళు వినర్లే అని విసిగిపోయి మనం ఇలా గట్టిగా మాట్లాడడం అలవాటు చేసుకుంటాం. కానీ నిజానికి గట్టిగా మాట్లాడడం బలం కాదు, భయం. నేను కేవలం ఒక్క నిమిషం ప్రశ్నని అర్థం చేసుకున్నాను. నాకు ఇంత తెలిసింది, ఇలా ప్రతి ప్రశ్నని చూస్తే ఇంకెన్ని సమాధానాలు దొరుకుతాయి కదా. ఎందుకంటే చాలాసార్లు మనం ఎదుటి వాళ్ళ మాట వింటున్నాం అనుకుంటాం, కానీ నిజానికి మనం ఆ మాటలు వినేది కేవలం వాళ్ళకి సమాధానం చెప్పడం కోసమే, ఆ ప్రశ్న అర్థం చేసుకోవడానికి కాదు. కానీ నిజానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఆ ప్రశ్ననే. ఎందుకంటే సమాధానం మన అవసరం అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటుంది, కానీ ప్రశ్న నిజాన్ని బయటికి తీస్తుంది. సో ఇదే మన నెక్స్ట్ 21 డే ఛాలెంజ్, లిజనింగ్ బిఫోర్ రియాక్టింగ్. నా ఈ ప్రయాణంలో మీరు కూడా నాతో జాయిన్ అవుతారని అనుకుంటున్నాను. డూ ఫాలో. నమస్కారం.